ఎందుకు రావు అని నేను నిన్నక్కడ నిలదీయలేదు. ఎందుకంటే నాతో రానని అంత ఖచ్చితంగా చెప్పడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని నాకు తెలుసమ్మా. నువ్వు ఊహించింది కరెక్టేనమ్మా. పెద్ద కారణమే ఉంది. అదేంటంటే అక్షయ, ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదు నానమ్మా. నిన్నొక విషయం అడుగుతాను. నీ మనసులో ఏముందో అదే చెప్పు. అడగండి నానమ్మా. నిన్ను బలి చేయకూడదని, ప్రమాదకరమైన వసీకర దగ్గరికి పంపించకూడదని మీ అమ్మతో గొడవ పడ్డంలో నాదేమైనా తప్పుందా? మీ ఆలోచనలోనూ తప్పులేదు, అమ్మ ఆలోచనలో కూడా తప్పులేదు అని నువ్వు అనుకుంటున్నావు. మీ అమ్మే అనవసరంగా పంతానికి పోతోంది. మర్రి చెట్టు దగ్గర రాత్రంతా నిన్ను కూర్చోబెట్టినప్పుడు వసీకర్ ఆ రోజు ఎందుకో రాలేదు కాబట్టి సరిపోయింది. వచ్చుంటే గనక నీ పరిస్థితి ఏమై ఉండేది? ఆ రోజు మీ అమ్మ మాకు ఏమని మాటిచ్చింది? ప్రమాదం రాకుండా చూసుకుంటాను అంది. అప్పుడు నువ్వు మీ అమ్మ వల్ల సేవ్ కాలేదు, అమ్మవారి వలన అయ్యావు. మీ అమ్మ నీ చుట్టూ 24 గంటలు రక్షణ వలయంలో ఉండడం కష్టమమ్మా. ఎందుకంటే ఆ వసీకర అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు దొరికితే అప్పుడు తన్నుకుపోదామని చూస్తోంది. చూడమ్మా, మీ అమ్మ ఓవర్ కాన్ఫిడెన్స్ కి వ్యతిరేకంగా ఏదైనా జరగరాంది జరిగిందే అనుకో, ఇంతమంది ముండి కూడా నిన్ను కాపాడుకోలేని వాళ్ళమవుతాం. నా త్యాగంతోనైనా అమ్మ ఊరికిచ్చిన మాటను నిలబెట్టుకున్నది అవుతుంది కదా నాన్న. కొందరి త్యాగ ఫలమే కదా మరికొందరికి స్వతంత్రం. మీ అమ్మ చెప్పిన మాటలు నీకు నరనరానా ఎక్కేసినట్టున్నాయి. అయితే ఇప్పుడు నేను ఓ మాట చెప్తాను, విను. నా మాట విననప్పుడు మీ అమ్మ ఈ ఇంట్లో ఉండకూడదని నేను ఆజ్ఞాపించాను. అది మొండిది, ఖచ్చితంగా బయటికి పోతుంది. ఆ సమయంలో నిన్ను కూడా రమ్మంటుంది. అప్పుడు నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళావంటే ఈ నానమ్మ చనిపోయినంత ఒట్టు. నా మాటని వినలేదంటే తర్వాత నా శవాన్ని చూస్తావు. నా శవం దాటుకుని మీ అమ్మతో వెళ్తాను అంటే వెళ్ళు. నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం. లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడమేంటి? బావ ఆటలో అరటిపండు లాంటి వాడు, పేకలో జోకర్ లాంటోడు. ఎందుకు పట్టించుకుంటారు? వదిలేండి. శ్రీకర్, అక్షయ ఏమైనట్టురా? అక్షయ్ ఎక్కడికి వెళ్ళుంటుందో నాకు తెలుసు. నేను వెళ్ళి తీసుకొస్తానున్నమ్మా. అక్షయ, అక్షయ, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీ గురించే కంగారు పడుతున్నాను. నాకిచ్చిన మాటని కాదని నువ్వు వెళ్ళిపోయావని నాకెంత బాధగా అనిపించిందో తెలుసా? లేదు నానమ్మా, ఊరికే అలా బయటికి వెళ్ళాను. ఊరికే వెళ్ళి గాలి తిరుగులు తిరిగి రాలేదు. నువ్వు మీ అమ్మని కలిసొచ్చుంటావు. అంతే అయింటుంది. నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. అక్షయ, ఈ సమయంలో నువ్వు కనబడకపోతే నానమ్మ నీ గురించి కంగారు పడిపోతుంది. ప్రమాదాన్ని కాదు అని ఇల్లు దాటిందని బాధపడుతుంది. నిహారిక వాళ్ళు 1కి 4 మాటలు తగిలిస్తారు. అందుకే నువ్వెంటనే ఇంటికి వెళ్ళు. లేదమ్మా, నీ దగ్గరే ఉంటానమ్మా, నీతోనే వస్తానమ్మా. నిన్ను విడిచి ఉండలేను అమ్మా. అక్షయ, నానమ్మ మాటను జవదాటినట్టు ఉండకూడదు. పంతంతో నా అత్త ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటుంది. అందుకే నా మాట విని నువ్వు వెళ్ళిపో. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో
నేనే ఆలోచిస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు. నేను చేస్తున్న యుద్ధంలో కూడా నా కుటుంబం అనే ఆయుధం లేకపోయినా వీరోచితంగా పోరాడగలను. పోరాడి ఓడిపోతా, తర్వాత వీరమరణం పొందుతా. అప్పుడు ఈ ఊరి నడిబొడ్డున నీ విగ్రహం కూడా ఉంటుంది. నువ్వు ఆ వశీకర సైన్యం ఎంతమంది వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. నా కాలి గోటిని కూడా మీరు కొంచెం కూడా తెంచలేరు. ఖబర్దార్. ఎవరి కొంపని కూలుద్దామా అని పోయి కుట్రలు పన్నుకోండి. ఒకరికొకరు బాగా తోడయ్యారు కదా, కలిసి నడవండి, కలిసి చావండి. నీ దగ్గర ఈ కాన్ఫిడెన్సే నాకు బాగా నచ్చుతుందవని. ఇంక నీ పని అయిపోయిందిలే అని అనుకున్నప్పుడల్లా కెరటంలా ఎగిరి పడతావు, పాముల బుసలు కొడతావు. ఇది మాత్రం నిజం నిహారిక. ఇటువంటి స్టేజ్ లో ఇంకెవరైనా సరే నీరుగారిపోతారు. అవని మాత్రం శక్తినంతా మళ్ళీ కూడగట్టుకుంటుంది. ఇటువంటి క్వాలిటీ అందరి దగ్గర ఉండదు. సో గ్రేట్ కదా. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. నేను చేయాల్సింది నేను చేస్తాను, మీరు చేయాల్సింది మీరు చేసుకోండి. నువ్వు ఏం చేసినా ముక్కు పుడకనైతే నేనే దక్కించుకుంటాను. నేను బతికుండగా అది జరగదు. మీకు చేతనైంది మీరు చేసుకోండి.